ఒక తెలుగు సినిమా పాటలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్పిన విధంగా పెళ్లి గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి సామాన్యులకు ఎన్నో ఆశలు, ఇంకెన్నో కలలు, మరెన్నో భయాలు ఉంటాయి. గొప్పగా పెళ్లి చేసుకోవాలనే ఆశ, కోరిక చాలా మందికి ఉంటుంది. ఆకాశమంత పందిరి, భూదేవంత పీటలు, ఇలా పెళ్లి గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా అవన్నీ చెప్పుకోవడానికి మాత్రమే కానీ ఆచరించడానికి సాధ్యం కావు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇవన్నీ సామాన్యులకు అసాధ్యం కావచ్చు, కానీ ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీకి మాత్రం ఏదైనా సాధ్యమే అనేలా తన చిన్న కొడుకు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల పెళ్లి జరిపించాడు. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి అని అనుకున్నట్టే ఆకాశం అంత ఎత్తులో ఉన్న అనేక మంది తారల్ని పెళ్లిలో భోజనాలు వడ్డించేలా చేశాడు. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి అని అనుకున్న దాన్ని మించి మొత్తం ప్రపంచం అంతా ఈ వేడుక గురించి మాట్లాడుకునేలా చేశాడు. సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార దిగ్గజాలను, ఆయా రంగాలకు సంబంధించిన అతిరథ మహారథుల్ని అతిథులుగా ఆహ్వానించి 5,000 కోట్ల రూపాయల ఖర్చుతో అంగరంగ వైభవంగా 6 నెలల పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకలో ఎన్నో ఆడంబరాలు, మరెన్నో ఆశ్చర్యాలు, ఇంకెన్నో అద్భుతాలు. కాబట్టి అసలు అనంత్ రాధికాల ప్రేమ ఎలా మొదలైంది? అంబానీల ఇంట జరిగిన ఈ పెళ్లి వేడుకలో ఎలాంటి అద్భుతాలు జరిగాయి? ఇంత భారీ ఖర్చుతో పెళ్లి చేయడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఈ పెళ్లి వల్ల దేశానికి ఎలాంటి లాభం ఉంటుంది అనే ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలపబోతున్నాను. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎండ్ వరకు చూసాక మీ అభిప్రాయాన్ని మీరే చెప్పండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ గురించి, ఆయన కుటుంబం గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ ముఖేష్ అంబానీ కుటుంబంతో వ్యయం అందుకున్న వీర్ అండ్ మర్చెంట్ ఫ్యామిలీ గురించి మాత్రం కాస్త పరిచయం చేయాల్సిందే. దేశంలో ప్రముఖ ఫార్మా కంపెనీలలో ఒకటైన ఎన్నోర్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్కి వీర్ అండ్ మర్చెంట్ గారి CEO. అతని భార్య శైలా మర్చెంట్ కూడా వివిధ కంపెనీల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. వీర్ అండ్ మర్చెంట్ కుటుంబానికి ఫార్మా రంగంలో దశాబ్దాల అనుభవం ఉంది. కాబట్టి మర్చెంట్ కుటుంబాన్ని ఫార్మా టైకూన్ అని చెప్పొచ్చు. ఎన్కేర్ హెల్త్ కేర్ యొక్క నెట్వర్త్ 2,000 కోట్ల రూపాయలు. దీనిలో వీర్ అండ్ మర్చెంట్ గారి కుటుంబానిదే మెజారిటీ వాటా. వీర్ అండ్ మర్చెంట్ కుటుంబ ఆస్తులు, ఎన్కేర్ హెల్త్ కేర్లో ఉన్న వాటా ఇవన్నీ కలుపుకుంటే 750 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. కానీ ముఖేష్ అంబానీ నెట్వర్త్ దాదాపు 7 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. కాబట్టి అంబానీ కుటుంబంతో పోల్చుకుంటే మర్చెంట్ కుటుంబ ఆస్తులు చాలా తక్కువనే చెప్పాలి. వీర్ అండ్ మర్చెంట్ చిన్న కూతురే అంబానీకి ఇంటి కోడలుగా మారిన రాధికా మర్చెంట్. రాధికా మర్చెంట్ 1994 డిసెంబర్ 18న జన్మించారు. అంటే ప్రస్తుతం వీరి వయసు 29 సంవత్సరాలు. రాధిక, అనంత్ అంబానీ ఇద్దరు స్కూల్ నుంచి క్లాస్మేట్లు. దాంతో చిన్నతనం నుంచి అనంత్ అంబానీతో రాధిక స్నేహం చేసేవారు. ఇక స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత అనంత్ అంబానీ అమెరికాలోని రోడ్ ఐలాండ్ బ్రౌన్ యూనివర్సిటీలో చేరారు. కానీ రాధిక మాత్రం న్యూయార్క్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇద్దరు వేరువేరు యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా కూడా వీరి మధ్య స్నేహం మాత్రం అలానే కొనసాగింది. అయితే 2018లో మొట్టమొదటిసారి అనంత్ అంబానీ రాధికాకి సంబంధించిన ఒక ఫోటో బయటకు వచ్చింది. దాంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారు అనే వార్తలు మొదలయ్యాయి. కొన్ని మీడియా సంస్థలు ఏకంగా వారు చాలా ఏళ్ల నుంచి లవ్లో ఉన్నట్టు వార్తలు రాశాయి. ఈ వార్తల్ని మర్చెంట్ కుటుంబం, అంబానీ కుటుంబం 2 కుటుంబాలు పట్టించుకోలేదు. కానీ 2018 నుంచి రాధిక అంబానీ కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారు. 2018లో ఘనంగా జరిగిన ముఖేష్ అంబానీ ఏకైక కుమార్తె ఇషా అంబానీ పెళ్లి వేడుకలో రాధిక ఇషా అంబానీ శ్లోక మెహతాతో కలిసి డ్యాన్స్ కూడా చేసింది. దాంతో రాధిక అనంత్ అంబానీకి కాబోయే భార్య అనే వార్తలకు మరింత ఊతం లభించింది. ఇక 2019లో ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ శ్లోక మెహతాల వివాహ వేడుకలో కూడా రాధిక అనంత్ అంబానీతో చేతులు చేయి వేసుకుని కనిపించింది. దాంతో అనంత్ అంబానీ రాధికాల ప్రేమ వ్యవహారం మీద అందరికీ క్లారిటీ వచ్చింది. ఇక 2020 మార్చిలో విధించిన కోవిడ్ లాక్డౌన్ అనంత్ రాధికాల జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిందని రాధిక మర్చెంట్ స్వయంగా చెప్పారు. 2020లో లాక్డౌన్ సమయంలో రాధిక, అనంత్ ఇద్దరు గుజరాత్ జామ్నగర్లో ఒకే ఇంట్లో ఉండిపోయారు. ఇద్దరు వారి కుటుంబాలకు దూరంగా ఒకరితో ఒకరు నెలల తరబడి గడపడం వల్ల ఒకరినొకరు మరింత అర్థం చేసుకున్నారు. లాక్డౌన్ తర్వాత ఇద్దరు వారి కుటుంబాల్లో వారు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నట్టు చెప్పారు. ఇరు కుటుంబాల నుంచి వీరి ప్రేమకు మద్దతు లభించింది. ముందుగా అంబానీ కుటుంబం అయితే రాధికను ఎంతో ఆప్యాయంగా చూసుకోవడం ప్రారంభించింది. రాధిక చిన్నప్పటి నుంచి భరతనాట్యంలో శిక్షణ తీసుకుంటూ ఉండేవారు. దాంతో 2022లో జియో వరల్డ్ సెంటర్లో రాధిక భరతనాట్యం అరంగేయడం కోసం
అంబానీ కుటుంబం ఘనంగా ఏర్పాట్లు చేసింది. అప్పటికి రాధిక అనంతులకు కనీసం నిశ్చితార్థం కూడా కాలేదు. కానీ రాధిక అరంగేట్రం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి రాధికను తమ కోడలుగా ప్రకటించారు. ఇక 2022 డిసెంబర్ 29న గుజరాతీ సాంప్రదాయం ప్రకారం నాథద్వార్లోని శ్రీనాథ ఆలయంలో అధికారికంగా అనంత్ అంబానీకి రాధిక మర్చెంట్కి ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. 2023 జనవరి 19న ముంబైలోని అంబానీ ఇల్లు అయిన యాంటియాలో బాలీవుడ్ సెలబ్రిటీలు, ముంబై బిజినెస్ పీపుల్స్ అందరినీ పిలిచి గ్రాండ్గా ఎంగేజ్మెంట్ పార్టీ ఏర్పాటు చేశారు. అయితే ఎప్పుడైతే అనంత్ అంబానీ రాధికల పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయో చాలామంది డబ్బు ఉంటే ఎలా ఉన్న పెళ్లిళ్ళు అయిపోతాయని కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. నిజానికి డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు, కానీ రాధిక అనంతుల ప్రేమ వ్యవహారంలో మాత్రం అలాంటి అభిప్రాయానికి ఆస్కారం లేదని చెప్పాలి. ముఖేష్ అంబానీ, నీతా అంబానీలకు ముందుగా ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. వారు 1991 అక్టోబర్ 23న జన్మించారు. ఆ తర్వాత 1995 ఏప్రిల్ 10న అనంత్ అంబానీ జన్మించాడు. అయితే అనంత్ అంబానీ పుట్టుకతోనే ఆస్తమా, న్యూమోనియా వ్యాధులతో బాధపడేవాడు. ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో స్టెరాయిడ్స్ వాడాల్సి వచ్చేది. అలా స్టెరాయిడ్స్ వాడుతున్నప్పుడు అనుకోకుండా అనంత్ అంబానీ విపరీతంగా బరువు పెరిగాడు. దాంతో ఊబకాయం సమస్య మొదలైంది. అలా చిన్నప్పటి నుంచే అనంత్ అంబానీ ఆరోగ్య సమస్యలతో బాధపడేవాడు. ఇప్పటికీ ఆయనకున్న ఆస్తమా పూర్తిగా నయం కాలేదు. ఇప్పటికీ ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు ఆయన తీసుకుంటూనే ఉంటాడు. నీతా అంబానీ, అనంత్ అంబానీ ఎక్కువగా ఐపీఎల్ మ్యాచ్లు జరిగేటప్పుడు స్టేడియంలో కనిపించేవారు. దాంతో అనంత్ అంబానీ అధిక బరువు మీద చాలా విమర్శలు వచ్చాయి. దాంతో 2016లో అనంత్ అంబానీ సంవత్సరం పాటు కష్టపడి వెయిట్ తగ్గే ప్రయత్నం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కానీ తనకు ఉన్న ఆరోగ్య సమస్యల వల్ల తక్కువ వెయిట్ను మెయింటైన్ చేయలేకపోయాడు. మళ్లీ వెయిట్ పెరిగాడు. ప్రస్తుతం అనంత్ అంబానీ 200 కేజీల కన్నా ఎక్కువ వెయిట్ ఉన్నాడు. అనంత్ అంబానీకి ఉన్న ఆరోగ్య సమస్యల వల్ల చిన్నప్పటి నుంచి శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇవన్నీ తన చిన్ననాటి స్నేహితురాలిగా రాధికకు కూడా తెలుసు. చిన్నప్పటి నుంచి రాధిక కూడా అనంత్ అండగా ఉంటూనే వస్తున్నారు. అయితే రాధిక కేవలం డబ్బు కోసమే అనంత్ అంబానీని పెళ్లి చేసుకుంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే రాధిక కూడా డబ్బు, పేరు, పలుకుబడి ఉన్న కుటుంబం నుంచే వచ్చారు. అంబానీ కుటుంబానికి 7,65,000 కోట్ల ఆస్తి ఉంటే రాధిక ఫ్యామిలీకి 750 కోట్ల రూపాయల ఆస్తి మాత్రమే ఉండొచ్చు. కానీ ఒక స్థాయికి మించి ఎంత డబ్బు సంపాదించినా లైఫ్ స్టైల్లో మాత్రం ఎటువంటి తేడా ఉండదు. అదీ కాక రాధిక వేరే వ్యక్తిని చేసుకోవాలి అనుకుని ఉంటే అతడు కూడా సంపన్న, పేరుగల కుటుంబానికి చెందిన వ్యక్తి అవుతాడు. రాధిక అనంత్ అంబానీని చేసుకున్నా చేసుకోకుండా ఉన్నా రాధిక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో ఎటువంటి తేడా ఉండదు. కాబట్టి రాధిక కేవలం డబ్బు కోసం మాత్రమే అనంత్ అంబానీని పెళ్లి చేసుకుంది అనడం కరెక్ట్ కాదు. అయితే అనంత్ అంబానీ రాధికల పెళ్లి వేడుక చాలా పెద్ద చర్చకు దారితీసింది. ఈ మొత్తం పెళ్లి ఖర్చు 5,000 కోట్ల రూపాయలు అయ్యుండొచ్చు అనే అంచనాలున్నాయి. 5,000 కోట్ల రూపాయలంటే మామూలు విషయం కాదు. కానీ 7,65,000 కోట్ల రూపాయల సంపన్న కుటుంబానికి 5,000 కోట్ల రూపాయలతో వివాహం చేయడం చాలా చిన్న విషయమనే చెప్పాలి. సాధారణంగా సామాన్యులే వారి స్థాయికి మించి పెళ్లికి ఖర్చు చేస్తారు. అలాంటిది కుబేరుల ఇంట్లో పెళ్ళంటే ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో ఇంత భారీ స్థాయిలో పెళ్లి జరగడం ఇదే తొలిసారి కాదు. 2004లో సహారా గ్రూప్ చైర్మన్ తన కొడుకు వివాహానికి 550 కోట్లు ఖర్చు చేశాడు. స్టీల్ టైకూన్ ప్రమోద్ మిట్టల్ 2013లోనే తన కుమార్తె వివాహాన్ని 500 కోట్ల రూపాయలతో జరిపించాడు. ఆ తర్వాత మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కూడా తన కుమార్తె వివాహాన్ని 2016లో 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి జరిపించాడు. వీటన్నిటికీ మించి ఇంతకు ముందు కూడా 2018లో 600 కోట్ల రూపాయలతో ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహం అత్యంత వైభవంగా జరిపించాడు. అప్పట్లో ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ వివాహం గురించి కూడా అదే స్థాయిలో చర్చ జరిగింది. ఇప్పటి వరకు ఇండియాలో అత్యంత ఖరీదైన పెళ్లి జరిపించిన ఘనత ముఖేష్ అంబానీకి దక్కుతుంది. ప్రస్తుతం మళ్లీ ఇన్నాళ్లకు ముఖేష్ అంబానీ తన చిన్న కొడుకు అనంత్ అంబానీ వివాహం కోసం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అంబానీ కుటుంబ ఆడంబరాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ వివాహం గురించి చెప్పాలంటే ఎన్నో విశేషాలున్నాయి. ఇప్పటి వరకు ఇండియాలో జరిగిన పెళ్లి వేడుకలన్నీ ఒక ఎత్తు అయితే అనంత్, రాధికల పెళ్లి వేడుక మరో ఎత్తు. ఈ వేడుక 2024 మార్చిలోనే మొదలైంది. ప్రీ వెడ్డింగ్ వేడుకల పేరుతో గుజరాత్ జామ్నగర్లో 3 రోజుల పాటు జరిగిన వేడుకల్లో మొత్తం దేశంలో ఉన్న సెలబ్రిటీలంతా పాల్గొన్నారు. జామ్నగర్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుక కోసమే దాదాపు 200 ఫ్లైట్లు ఉపయోగించారు. బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్ లాంటి ప్రపంచ కుబేరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రపంచంలో ఉన్న బెస్ట్ చెఫ్లను రప్పించారు. మొత్తం 2,500 రకాల వంటకాలు సిద్ధం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రీ వెడ్డింగ్ వేడుకనే ఎంతో ఘనంగా నిర్వహించి వార్తల్లో నిలిచారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఈ ముగ్గురు కలిసి ఒకే వేదిక మీద స్కిట్ పర్ఫామ్ చేయడం అనేది మొత్తం ఈ వేడుకకే హైలైట్ అని చెప్పాలి.
ఇక మే ఆఖర్లో సెకండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. ఈ సెకండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలని ఫ్రాన్స్ వెళ్ళి అక్కడ ఒక పెద్ద క్రూజ్ నౌకను అద్దెకు తీసుకుని ఇండియా నుంచి బాలీవుడ్ సెలబ్రిటీలను, క్రికెటర్లను, బిజినెస్ పర్సన్లను ఇలా మొత్తం విఐపీలను ఫ్రాన్స్ తీసుకెళ్లి సెకండ్ ప్రీ వెడ్డింగ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుక కోసం మే 29నే స్పెషల్ ఫ్లైట్స్ వేసి గెస్ట్లను తీసుకెళ్లారు. మే 30, 31, జూన్ 1న ఇలా మొత్తం 3 రోజుల పాటు క్రూజ్ షిప్లో జరిగిన కేట్ పెర్రీ, బ్లాక్ స్ట్రీట్ బాయ్స్, రెహానా లాంటి పాప్ సింగర్లను పిలిపించి పర్ఫామ్ చేయించారు. రెహానా లాంటి పాప్ సింగర్కి ఒక్క పర్ఫార్మెన్స్ కోసం 74 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఒక అంచనా ప్రకారం కేవలం ఈ 2 ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసమే దాదాపు 1250 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఇక జూన్ 12న జరగాల్సిన పెళ్లి వేడుకకు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో జియో వరల్డ్ సెంటర్లో ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ వివాహానికి సంబంధించిన అసలైన ఏర్పాట్లు జూన్ 29న మొదలయ్యాయి. జూన్ 29న అంబానీ కుటుంబం ఇంట్లో ప్రైవేట్ పూజ కార్యక్రమాన్ని నిర్వహించి అసలైన వివాహ వేడుకను మొదలుపెట్టారు. జూలై 2న నీతా అంబానీ గారు దాదాపు 100 నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు వారి సొంత ఖర్చుతో నిర్వహించారు. వారందరికీ బంగారు ఆభరణాలు, విలువైన కానుకలతో పాటు ₹1,00,000 చెక్కులు కూడా అందించారు. జూలై 5న సంగీత్ జరిగింది. జస్టిన్ బీబర్ లాంటి టాప్ పాప్ సింగర్ ఈ వేడుక కోసం ప్రత్యేకంగా ఇండియా వచ్చారు. ఈ వేడుకలో పాల్గొన్నందుకు జస్టిన్ బీబర్కి 85 కోట్ల రూపాయలు ఇచ్చారు. మొత్తం బాలీవుడ్ సెలబ్రిటీలందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. జూలై 8న హల్దీ వేడుక జరిగింది. సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్ లాంటి వారు హల్దీ పూసుకొని కనిపించారంటే అంబానీ కుటుంబం ఈ వేడుకను ఏ స్థాయిలో నిర్వహించిందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత మెహందీ, దాండియా సెలబ్రేషన్స్ జరిగాయి. ప్రతి చిన్న వేడుకను ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. వేడుక ఏదైనా అంబానీల ఆడంబరం ఉట్టిపడేలా రాయల్గా ఉండేందుకు ఇండియన్ టాప్ సింగర్లైన శ్రేయా ఘోషల్, అర్జిత్ సింగ్, అమిత్ త్రివేది లాంటి వారితో లైవ్ పర్ఫార్మెన్స్ ఏర్పాటు చేశారు. ఇండియన్ టాప్ మ్యూజిషియన్స్ అందరూ ఈ పెళ్లిలో లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక జూలై 12న శుభ వివాహ పేరుతో సాంప్రదాయ గుజరాతీ స్టైల్లో వివాహ మహోత్సవం నిర్వహించారు. ఇక ఈ పెళ్లి వేడుక గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్క పెళ్లి వేడుక కోసం దాదాపు 2000 మంది అతిథులు తరలివచ్చారు. కేవలం ఇండియా నుంచి మాత్రమే కాదు, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, బోరిస్ జాన్సన్, స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిల్ట్, కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్బర్, టాంజానియా ప్రెసిడెంట్ సమీయా హాసన్, ఫిఫా ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వైస్ ప్రెసిడెంట్, హాలీవుడ్ సెలబ్రిటీలు, వరల్డ్ ఫేమస్ మోడల్ కిమ్ కర్దాషియాన్, జాన్సన్ లాంటి వారు హాజరయ్యారు. ఇక బాలీవుడ్ మొత్తం ఈ వేడుకలో పాల్గొందని చెప్పాలి. స్థాయితో సంబంధం లేకుండా బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు అందరూ అనంత్ అంబానీ పెళ్లి భరత్లో డ్యాన్సులు చేశారు. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఏకంగా రజనీకాంత్ అంతటి వ్యక్తి ఈ పెళ్లి భరత్లో డ్యాన్స్ చేశాడంటే అంబానీ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక జూలై 13న జరిగిన శుభ ఆశీర్వాద్ కార్యక్రమం పెళ్లిని మించి ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొనేందుకు సెలబ్రిటీలు సైతం పోటీపడ్డారు. క్రీడాకారులు, రాజకీయ నాయకులు, ఇలా దేశంలో ఉన్న ప్రముఖులు చాలా మంది ఈ వేడుకలో పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాల సినీ నటులు, అన్ని రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు, దేశంలో ప్రముఖ క్రీడాకారులు, మొత్తం ఇలా సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులని ఒకే వేడుకలో కనిపించేలా చేసిన ఘనత ఈ పెళ్లికి దక్కుతుంది. ఏకంగా దేశ ప్రధాని సైతం ఈ వేడుకల్లో పాల్గొని కొత్త జంటను ఆశీర్వదించారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో ఉన్న అతిరథ మహారథులందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. విఐపీలు ఈ వేడుకలో పాల్గొన్నందుకు వేడుకను పబ్లిక్ ఈవెంట్కి ప్రకటించారు. కేవలం భద్రత కల్పించేందుకే వేల మంది పోలీసులు పనిచేశారు. ఈ వేడుకలో అతిథులకు వడ్డించేందుకు 3000 రకాల వంటకాలను సిద్ధం చేశారు. ఈ మొత్తం పెళ్లి వేడుక కోసం ప్రపంచంలో ఉన్న బెస్ట్ చెఫ్లను రప్పించారు. ఇండియాలో ఉన్న బెస్ట్ డిజైనర్లతో అంబానీ కుటుంబం వస్త్రాలు తయారు చేయించింది. బెస్ట్ స్టైలిష్లను రప్పించారు. ముంబైలో ఉన్న ప్రతి స్టార్ హోటల్ని అంబానీ పెళ్లికి వచ్చే అతిథుల కోసం 3 రోజుల పాటు బుక్ చేశారు. అతిథులను తరలించడానికి అతి ఖరీదైన 3 ఫాల్కన్ 2000 జెట్లు ఈ పెళ్లికి ఉపయోగించారు. ఈ పెళ్లికి అంబానీ కుటుంబం ఎంత భారీగా ఖర్చు చేసిందంటే అతిథులను ఆహ్వానించేందుకు ఇచ్చిన శుభలేఖ ఖరీదే 6 లక్షల రూపాయలు. ఇక జూలై 14న జరిగిన మంగళోత్సవ కార్యక్రమంతో పెళ్లి వేడుక ముగిసింది. ఈ కార్యక్రమానికి కూడా భారీ సంఖ్యలో సెలబ్రిటీలు హాజరయ్యారు. పెళ్లిలో పాల్గొన్నందుకు ప్రతి బాలీవుడ్ సెలబ్రిటీకి వారి వారి స్థాయిని బట్టి వారికి పారితోషికం చెల్లించారు. మొత్తం బాలీవుడ్లో ఎంతోమంది నటులు మార్చి నుంచి షూటింగ్లో పక్కన పెట్టి ఈ పెళ్లిలో పాల్గొన్నారు. కేవలం బాలీవుడ్ సెలబ్రిటీల పారితోషికం, వారి డిజైనర్ బట్టల కోసమే 100 కోట్లు ఖర్చు చేశారు. జూలై 13న నీతా అంబానీ మెడలో వేసుకున్న నెక్లెస్ విలువ 500 కోట్ల రూపాయలు. అదే వేడుకలో అనంత్ అంబానీ చేతికి పెట్టుకున్న వాచ్ విలువ 67 కోట్ల రూపాయలు. ఇవన్నీ కాక అంబానీ కుటుంబం పెళ్లికి వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చింది. అనంత్ అంబానీ తన స్నేహితులకు ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయల విలువ చేసే వాచ్లు గిఫ్ట్గా ఇచ్చాడు. సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్, విక్కీ కౌశల్ లాంటి వారికి ఈ వాచ్లు బహుమతిగా దక్కాయి. ఇవే కాకుండా లక్షల రూపాయల విలువ చేసే లూయిస్ విట్టల్ హ్యాండ్ బ్యాగ్లు, డిజైనర్ చెప్పులు, గోల్డ్ చైన్లు లాంటివి రిటర్న్ గిఫ్ట్లుగా ఇచ్చారు. కేవలం పెళ్లికి వచ్చిన వారికి మాత్రమే కాకుండా
రిలయన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా స్వీట్లు, సిల్వర్ కాయిన్స్ ఇచ్చారు. ఇక ఈ పెళ్లి కోసం అంబానీ కుటుంబం మొత్తం 2,600 కోట్లు ఖర్చు చేసిందని కొన్ని వెబ్సైట్లు చెప్తుంటే, మరికొన్ని వెబ్సైట్లలో మాత్రం ఈ పెళ్లికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చిందని అంటున్నారు. అయితే అసలు ఈ పెళ్లికి ఎంత ఖర్చు అయిందనే విషయాన్ని అంబానీ కుటుంబం అధికారికంగా ప్రకటించలేదు. ఈ పెళ్లికి 2,600 కోట్ల రూపాయలు ఖర్చయిందని అనుకున్నా కూడా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా ఈ పెళ్లి నిలుస్తుంది. పోనీ ఈ పెళ్లికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చయిందని అనుకున్నా కూడా మొత్తం అంబానీ కుటుంబానికి ఉన్న 7,65,000 కోట్ల ఆస్తుల విలువలో కేవలం 0.65% మాత్రమే ఈ ఖర్చు. కాబట్టి ఇంత భారీగా ఈ పెళ్లి వేడుక కోసం ధన ప్రవాహం జరిపించినా కూడా అంబానీ కుటుంబానికి వారి ఆస్తిలో 1% కూడా ఖర్చు కాలేదు. అయితే ఇంత భారీగా ఖర్చు చేసి ఈ పెళ్లి జరిపించడానికి ముఖ్యమైన కారణం అనంత్ అంబానీ తన జీవితంలో చిన్నతనం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడటంతో పాటు అనంత్ అంబానీ తన ఊబకాయ సమస్యతో జీవితంలో ఎన్నో అవమానాలు భరించాడు. దాంతోపాటు నీతా అంబానీ అనంత్ చిన్నప్పటి నుంచి అతని మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ పెంచారు. అనంత్ అంబానీ తన జీవితంలో ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలకు, అవమానాలకు సమాధానంగా అనంత్ కోసం అంబానీ కుటుంబం తన పెళ్లిని ఘనంగా చేయాలని నిర్ణయించుకుంది. అందుకే అనంత్ అంబానీ ప్రేమని అంబానీ కుటుంబం కూడా కాదనకుండా ఈ స్థాయిలో అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిపించారు. అయితే ఈ వేడుకలో అంబానీ కుటుంబం పెట్టిన ఖర్చు మీద ఎన్ని విమర్శలు వస్తున్నా కూడా ఈ పెళ్లి వెనక భారీ వ్యాపార రహస్యం దాగి ఉంది అనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే అంబానీ కుటుంబం పెట్రోకెమికల్ వ్యాపారంతో మొదలైన రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యం ఎనర్జీ, న్యాచురల్ గ్యాస్, టెలికాం, రిటైల్, ఎంటర్టైన్మెంట్, టెక్స్టైల్, మీడియా, స్పోర్ట్స్ ఇలా వివిధ రంగాల్లోకి ప్రవేశించి విజయవంతంగా వన్ ఆఫ్ ది మోస్ట్ వాల్యూడ్ బ్రాండ్గా ఎదిగి 3,89,000 మంది ఉద్యోగులతో 17,55,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా మారింది. ఈ భారీ వ్యాపార సామ్రాజ్యంలో ముఖేష్ అంబానీ కుటుంబానికి 50.39 వాటా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రస్తుతానికి ముఖేష్ అంబానీ గారే ఉన్నారు. ఆయన వయసు ఇప్పటికే 67 సంవత్సరాలు. కాబట్టి ముఖేష్ అంబానీ తన వ్యాపారాలని వారసులకు అప్పగించాల్సిన సమయం వచ్చేసింది. దాంతో 2014 నుంచే అనంత్ అంబానీ, ఇషా అంబానీని రిలయన్స్ గ్రూప్లో డైరెక్టర్స్గా నియమించారు. 2014 నుంచి ఆకాష్, ఇషా ఇద్దరు రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంలో భాగస్వామ్యం అయ్యారు. 2020లో అనంత్ అంబానీకి కూడా రిలయన్స్ గ్రూప్లో డైరెక్టర్ హోదా కల్పించారు. ఆ తర్వాత మొత్తం వ్యాపార సామ్రాజ్యంలో ముగ్గురు వారసులకు వారి వారి ఇష్టాలకు తగ్గట్టుగా వారసుల మధ్య వ్యాపార విభజన చేశారు. పెట్రోకెమికల్స్ వ్యాపారాన్ని ముఖేష్ అంబానీ చూసుకుంటే, టెలికాం సెక్టర్ని ఆకాష్ అంబానీకి అప్పగించారు. రిటైల్ సెక్టర్ని ఇషా అంబానీకి అప్పగించారు. ఇక అనంత్ అంబానీకి ఎనర్జీ సెక్టర్ను అప్పగించారు. ఇలా వివిధ రంగాలకు సంబంధించిన బాధ్యతలను ముఖేష్ అంబానీ గారి ఇష్ట ప్రకారం ఇప్పటికే వారసులకు అప్పగించి వారిని కూడా పూర్తిస్థాయి వ్యాపారవేత్తలుగా మార్చారు. ముఖేష్ అంబానీ గైడెన్స్, రిలయన్స్ సంస్థకు ఉన్న బ్రాండ్ వాల్యూ, అంబానీ కుటుంబ వారసత్వం, ఇలా ఆకాష్, ఇషా, అనంతులు ఇండియన్ బిజినెస్ సర్కిల్లో ఇప్పటికే వారి వారి వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించారు. కానీ ఇప్పటికీ రిలయన్స్ అంటే ముందుగా గుర్తొచ్చే వ్యక్తి ముఖేష్ అంబానీ మాత్రమే. కాబట్టి అంబానీ కుటుంబం వారి వారసులకు ప్రపంచాన్ని మరోసారి గ్రాండ్గా పరిచయం చేసేందుకు ఈ పెళ్లి వేడుక ఉపయోగపడనుంది. దాని ద్వారా అంబానీ కుటుంబ వారసులకు ఇప్పుడున్న దానికి మించిన గుర్తింపు, పలుకుబడి లభిస్తుంది. ముఖేష్ అంబానీ తన జీవితంలో ఎంతో కష్టపడి పోగేసిన లక్షల కోట్ల రూపాయలతో ఏం చేయగలడు అంటే ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని విధంగా, కనీసం కలలో కూడా ఊహించిన విధంగా కొడుకు పెళ్లి చేసి చూపించాడు అనే అభిప్రాయం అందరికీ కలుగుతుంది. వేల కోట్ల రూపాయల ఖర్చు వల్ల అంబానీ కుటుంబం గురించి, రిలయన్స్ గురించి గత 6 నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియాల్లో రిలయన్స్ సంస్థకు విశ్వవ్యాప్తంగా ప్రచారం లభించింది. ఎంతోమంది సెలబ్రిటీలు వారి వారి సోషల్ మీడియా అకౌంట్స్లో అంబానీల పెళ్లి వేడుక గురించి పోస్టులు చేస్తూనే ఉన్నారు. జాతీయ మీడియా సంస్థలతో పాటు ప్రపంచ స్థాయి మీడియా సంస్థలు కూడా ఈ పెళ్లి వేడుక గురించి పోటీపడి వార్తలు రాశాయి. కాబట్టి అంబానీ కుటుంబ బ్రాండ్ వాల్యూ, పబ్లిసిటీ మరో స్థాయికి వెళ్ళింది. ఈ పెళ్లి వల్ల ఆ కుటుంబానికి లభించిన భారీ పబ్లిసిటీ భవిష్యత్తులో వారి వ్యాపార విస్తరణకు ఉపయోగపడనుంది. మొత్తం దేశంలో ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు, క్రీడా, సినీ సెలబ్రిటీలు ఇలా దేశ విదేశాల నుండి హై ప్రొఫైల్ పీపుల్ అటెండ్ అవ్వడం వల్ల అంబానీ వారసుల భవిష్యత్ వ్యాపార కార్యకలాపాలకు వీరంతా ఉపయోగపడతారు. ఇక నుంచి ముఖేష్ అంబానీకి ఎలాంటి గౌరవం లభించిందో ఆయన వారసులకు కూడా అదే స్థాయిలో గౌరవం, మర్యాద లభిస్తాయి. అదీ కాక మల్టీనేషనల్ కంపెనీలు రిలయన్స్తో బిజినెస్ పార్ట్నర్షిప్ కుదుర్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా దిగ్గజం మెటా రిలయన్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. కాబట్టి ఈ పెళ్లి వల్ల ఇలాంటి ఈక్వేషన్స్ అన్ని కలిసి వస్తే అంబానీ కుటుంబం ఈ పెళ్లి కోసం పెట్టిన ఖర్చు మొత్తం వడ్డీతో సహా తిరిగి వచ్చేస్తుంది. కాబట్టి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పెళ్లి వేడుక వెనుక కూడా ఒక బలమైన బిజినెస్ ఐడియాలజీ ఉంది అనే అభిప్రాయం బిజినెస్ సర్కిల్స్లో ఎక్కువగా వినిపిస్తుంది.
దీనితో పాటు ఒక పెళ్లి వేడుక కోసం ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేయడం అనేది మంచి విషయమే. దీనివల్ల ఎన్నో వేల మందికి ఉపాధి లభించింది. మనం సాధారణంగా లక్షల రూపాయల వ్యయంతో చేసే పెళ్లిళ్లలోనే కొన్ని కుటుంబాలకు ఆర్థిక చేతు లభిస్తుంది. అలాంటిది వేల కోట్ల రూపాయలు వెచ్చించిన ఈ పెళ్లి వేడుక వల్ల ఎన్ని వందల కుటుంబాలకు ఫైనాన్షియల్ బెనిఫిట్ లభించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సంపాదించే స్తోమత ఉండి ఖర్చు చేయగలిగే వెసులుబాటు ఉన్నప్పుడు ఖర్చు పెట్టడం అనేది ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుంది. ఖర్చు చేసిన డబ్బు కొందరు వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుంది, మరికొందరికి ఉపాధిని కలిగిస్తుంది, ఎంతోమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా మేలు చేస్తుంది. ఇలాంటి పెళ్లిళ్లలో ఉపయోగించిన వస్తువులకు సంబంధించి ప్రభుత్వానికి కూడా జీఎస్టీ వస్తుంది. ఈ పెళ్లికి పనిచేసిన వారు పొందిన రెమ్యునరేషన్ నుంచి కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది. ఇలా ఎంతో మందికి ఫైనాన్షియల్ బెనిఫిట్తో పాటు ప్రభుత్వానికి కూడా ఆదాయం లభిస్తుంది. కాబట్టి ఇలాంటి భారీ వివాహ వేడుకల వల్ల ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది అనేది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ఈ పెళ్లి వెనక ఎలాంటి ఉద్దేశం ఉన్నా, ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, ఘనంగా జరిగిన పెళ్లిల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహం గురించి మాట్లాడుకోవడం మాత్రం ఖాయం. ఒక్క మాటలో చెప్పాలంటే ముఖేష్ అంబానీని మించి ఇండియాలో ఈ స్థాయి పెళ్లి ఎవరూ చేయలేని విధంగా ఈ పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేడుక జూలై 14తో ముగిసింది అని అనుకునే లోపే జూలై 16న అందరూ పోస్ట్ వెడ్డింగ్ వేడుకల కోసం లండన్ వెళ్ళిపోయారు. అంటే ఎంత గొప్పగా చేసినా కూడా ఈ పెళ్లి సంబరాలు ఇప్పట్లో అయ్యేలా లేవు. సో ఇది ఫ్రెండ్స్, ఈ పెళ్లిపై మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడింది అని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.